సంక్రాంతికి 4-5 సినిమాలు వచ్చినా ఆదరించే ఇది ఆడియన్స్లో ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? గుడ్ థింగ్ సార్, అన్ని సినిమాలు బాగా ఆడాలి, మంచి సినిమాలు ఎక్కువ ఆడాలి, చాలా సింపుల్ మ్యాటర్. సో నేనైతే పెద్ద మూవీ బఫ్ని. నేను మా బుడ్డోడు హనుమాన్ చూడాలి అని నన్ను 3 రోజుల నుంచి, నాకు వాడి ఏజ్ 2 years 8 months ఆడు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హనుమాన్ ట్రైలర్ చూస్తూ ఉంటాడు కూర్చొని. వెళ్ళాలి నాన్న హనుమాన్ వాడితే వెళ్తా ఖచ్చితంగా. మై వైఫ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ సార్. నేను ఇన్ఫాక్ట్ నేను నా వైఫ్ కలిసి చూసిన ఫస్ట్ సినిమా సైనికుడు. ఓకే, సో మహేష్ సార్ ఇస్ వెరీ స్పెషల్ టు అస్. సో వీల్ డెఫినెట్ ఇన్ఫాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత రిసెప్షన్ రోజు దిల్ రాజు గారు మమ్మల్ని విష్ చేయడానికి వచ్చారు. మా వైఫ్ డైరెక్ట్గా దిల్ రాజు సార్ని ఏంటి సార్ మా గిఫ్ట్ ఏమి ఇవ్వరా అని అడిగితే అయ్యో అని అన్నారంటే మమ్మల్ని మహేష్ బాబుని కల్పించండి సార్ నాకు అని. సో దిల్ రాజు సార్ గిఫ్ట్ ఏంటంటే మా మ్యారేజ్కి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎయిర్పోర్ట్ వెనకాల ఆయన ఇట్లా గేట్ దూకే షాట్ ఉంటుంది. ఈ గేట్ రైల్వే గేట్ మీద ఇలా చెయ్యిలా పెట్టి ఇలా దూకుతారు. ఆ షార్ట్ షూటింగ్ జరుగుతుంది. వీ వెంట్ టు మీట్ హిమ్. నాకు ఇవాళ కూడా మా ఇంట్లో ఫ్రేమ్ ఉంటుంది, అది స్వాతి, మహేష్ బాబు సార్, నేను ముగ్గురు నించొని దిగిన ఫోటో. పెళ్లి గాజులు వేసుకొని ఉంటుంది అమ్మాయి. సో దట్ హీస్ దట్ స్పెషల్ టు. సో నేను ఇవాళ మార్నింగ్ 4 o'clock, అంటే రేపు మార్నింగ్ 4 o'clock షోకి ఐఎమ్ గోయింగ్. హనుమాన్ వెళ్ళిపోతాను. అలానే నాసామిరంగా. మా మమ్మీ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. ఆ ఫ్యామిలీకి మా మమ్మీ ఒక డివోటీ లిటరల్లీ. సో నాగార్జున గారు సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్, ఏ టైంలో రిలీజ్ అవుతుంది సంబంధమే లేకుండా వెళ్ళి థియేటర్లో కూర్చునే రకం. సో నేను 4 సినిమాలు చూస్తా, మమ్మీని తీసుకెళ్తా. సంక్రాంతి మీ ఫ్యామిలీదే 100%. నా ఫ్యామిలీదే. అందరూ చూడాలి సార్, అన్ని సినిమాలు చూడాలి. ఎందుకంటే మోరెవర్ నిన్న ఒక సాంగ్ కూడా చేశారు వీళ్ళు, ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఆడాలని. రైట్ నా సామినంగా నైస్ ఇట్ వాస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి గారు వీళ్ళందరూ. అవునవును, బాగుంటుంది. ఐ మీన్ లైక్ దట్ ఈస్ అవును, మన ఇండస్ట్రీ సచ్ అ స్మాల్ వరల్డ్ సార్, చిన్న ప్రపంచం. ఇవాళ ఏదో క్లాష్ అవుతున్నాం అని చెప్పేసి మనం ఒకరినొకరిని అట్లా కాంపిటీటర్స్ లాగా చూసుకోకూడదని ఇట్స్ మై ఫీలింగ్. ఇప్పుడు అందరూ కావాల్సిన వాళ్ళే నాకు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరూ కావాల్సిన వాళ్ళు నాకు. సో అన్ని సినిమాలు ఆడాలి సార్. అంటే ఐఎమ్ షూర్ దట్ ఒక విషయం నాకు చాలా నమ్మకమైన విషయం ఏంటంటే, మంచి సినిమా ఉంది థియేటర్లో అని అంటే మాత్రం ఆడియన్స్ వదలరు దాన్ని. మంచి సినిమా ఉందంటే వెళ్ళిపోతారు సార్ అన్డౌటెడ్లీ. సో సినిమా బాగుండాలి అంతే. సినిమా బాగా చేసేంత వరకే మన పని, తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు. ఏంటి ఒక డైరెక్టర్గా మీ గోల్ ఏంటి? ఏం లేదు సార్, జస్ట్ కీప్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్.